అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'జోడెద్దుల బండి' అనే ఒక కథను వినేద్దాం. సింగవరంలో బాగా గొప్ప రైతు చంద్రయ్య అని ఒకడుంటాడనమాట. అతనికి ఒక్కగానొక కూతురు సుమతి. వివాహం త్వరగా జరిపించాలని జెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు. ఆమెకు అన్ని విధాలా తగిన వరుడని చంద్రయ్య అభిప్రాయం. కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబికుడు. చంద్రయ్యదే 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉంటాడనమాట. కూతురి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ మన పొలం కౌలు మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి అమ్మాయిని కట్టబెట్టాలని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా స్నేహితురాలు దుర్గాంబ కొడుకు వీర్రాజు మంచి అందగాడు. మనలాగే పెద్ద ఆస్తిపరుడు. ఆ సంబంధం అయితే మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అని చెప్పంటుంది. చంద్రయ్య భార్య మాటలకు విసుక్కుంటూ నరేంద్రుడేం అనాకారి గాదు. ఆస్తి మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన అమ్మాయివే గదా! భార్యాభర్తలంటే కాడికి కట్టిన ఎద్దుల జత లాంటి వాళ్ళు. వాళ్ళ మధ్య ఉండవలసింది ముఖ్యంగా కలుపుగోలుతనం. నరేంద్రుడి నడవడి, ఇతరులతో అతడు వ్యవహరించే పద్ధతి చూశాకనే అతడు అమ్మాయికి తగిన జోడీ అవుతాడని నమ్మకం కలిగింది అని చెప్పంటాడు. నా స్నేహితురాలి కొడుకు వీర్రాజు కలుపుగోలుతనం అంటే తెలియనంత అమాయకుడా, అనాగరికుడానా మీ అభిప్రాయం అని అంటుంది ఇంక రుసరుసలాడుతూ పార్వతమ్మ. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి నేనలా అనలేదు. సరే నరేంద్రుడిని వీర్రాజును పరీక్షించాకే ఎవరికి అమ్మాయిని ఇవ్వాలో తేల్చుకుందాం. ఇది నీకు ఇష్టమే గదా అని చెప్పి అడుగుతాడు. ఇంకా పార్వతమ్మ ఇష్టమైనట్లు తలాడిస్తుందనమాట. మర్నాడు చంద్రయ్య వీర్రాజును పిలిచి పక్క ఊళ్ళో జరిగే సంత నుంచి ఒక మంచి ఎడ్ల జతను ఎంపిక చేసుకుని తోలుకురమ్మని చెప్పి డబ్బిస్తాడనమాట. చూడు బాబు, ఎద్దుల మధ్య మంచి కలుపుగోలుతనం ఉండాలి. అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు పనికిరావు. జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కురా అని హెచ్చరించి పంపిస్తాడనమాట. వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్తాడు. అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికుంటాయన్నమాట. ఇంక వాడు వాటిని పరీక్షగా చూస్తూ చాలా సేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మజొప్పున ప్రతి బేరగాడిని ఎడ్లకేం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. అయితే ఈ ఎద్ ఈ ఎద్దుల మధ్య కలుపుగోలుతనం ఉన్నదా అని చెప్పి అలా ఉంటేనే నేను బేరం చేసి కొంటానని చెప్పి అడుగుతుంటాడనమాట. బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని అతడు ఎడ్లను కొనడానికి వచ్చాడా? లేక మతి చలించిన మనిషా? అనుకుంటూ తమలో తాము నవ్వుకుంటుంటారు. వీర్రాజు మధ్యాహ్నం భోజనం వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగొస్తాడనమాట. సంతలో అమ్మకానికొచ్చిన ఎడ్లు చాలా ఉన్నాయి. కానీ కలుపుగోలుతనం ఉన్న ఎడ్ల జత కావాలని నేను బేరగాళ్ళనడిగితే వాళ్ళు నాకేసి వింతగా చూడటం మొదలుపెట్టారు. నాకు తల తీసేసినట్లయింది. మర్యాద తెలియని అలాంటి వాళ్ళతో ఎడ్ల బేరం ఏంటని చెప్పి అక్కడి నుంచి తిరిగొచ్చేసానని చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపిస్తాడు. వీర్రాజుకు చెప్పినట్లే చెప్పి సంతకు పంపాడనమాట. ఇంకా ఆ సాయంత్రమే నరేంద్రుడు ఈడు జోడుతో చూడముచ్చటగా ఉన్న ఒక ఎడ్ల జతను సంత నుంచి తోలుకు వచ్చి చంద్రయ్య వాకిటి ముందు నిలబెడతాడు. చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి ఎడ్లయితే భేషుగ్గా ఉన్నాయి. కానీ ఇవి కలుపుగోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతాడు. ఆ సంగతి తెలుసుకున్నాకే వీటిని బేరమాడి కొని తోలుకొచ్చాను అని చెప్పంటాడు నరేంద్రుడు. వీధి గుమ్మంలో నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వేళాకోళం చేస్తున్నట్టు అది ఎలా తెలుసుకున్నావో మా చెవిన వేస్తే విని సంతోషిస్తామని చెప్పంటుంది. అందుకు నరేంద్రుడు కొనబోయే ముందు కాడికి 2 ఎడ్లను కట్టి చెన్నాకోలుతో ఒకదాన్ని అదిలిచ్చాను. అది కదిలిన క్షణాన్నే రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది. వాటి మధ్య కలుపుగోలుతనం అంటే ఇదే గదా! అని ఎడ్లను పాకలో కట్టేయడానికి తోలుకొని తీసుకెళ్ళిపోతాడు. గొడ్లపాకకేసి వెళుతున్న నరేంద్రుడికేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో చంద్రయ్య చూసావా మరి వీర్రాజుకి, నరేంద్రుడికి ఉన్న తేడా? మాటలకు అర్థం తెలియని వాడంటూ ఎవరూ ఉండరు. కానీ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు. వీర్రాజేదేమో చిత్తుగా ఓడిపోయాడు అని చెప్పంటాడు. ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి? అమ్మాయికి నరేంద్రుడి చేత ఆ 3 ముళ్ళు త్వరలోనే వేయించండి అని చెప్పంటుంది పార్వతమ్మ సంతోషంగా. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.